మకర రాశి వారికి ఈ మాసంలో చేపట్టే కొన్ని పనుల్లో కానీ ప్రయత్నాలు కానీ కొన్ని ఆటంకాలు కలుగుతాయి, అనారోగ్య సమస్యలు కలుగుతాయి, ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి, రుణ సమస్యల నుండి బయటపడదాని ప్రయత్నం కూడా అది కూడా కొంతమేర వెనక్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే నూతనమైనటువంటి ఇంకా ఆలోచన చేస్తారు, నూతనమైన ధన ప్రయత్నాలు చేస్తారు. అవి ఈ మాసంలో అయితే పూర్తవో అవి నెక్స్ట్ మాసం రాబోయే మాసంలో ఏదైనా కొంత అనుకూలత ఉండడానికి అవకాశం ఉంది. కొంతమంది వ్యక్తులు పరిచయం అవుతారు, వారిని నమ్మాలో నమ్మకూడదు, వారితో వెళ్ళాలో వెళ్ళకూడదు, కొంత సంకట స్థితి అంతా ఈ మాసం అంతా ఉంటుంది. ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితి మాసంలో ఎక్కువగా అదే సందర్భాలు మీకు ఎదురవుతూ ఉంటాయి. నూతనమైన వ్యక్తులు వస్తుంటారు. అలాగే శరీరంలో కూడా ఆరోగ్యరీత్యా కూడా కొన్ని ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, మానసిక బాధ, నిద్ర తగ్గిపోవడం, సమయానికి ఆహారం అనేది లేకపోవడం, కొంత మానసిక ఆందోళన, లేదా మీకు ఎప్పటి నుంచో ఉన్న అనారోగ్యాలకి ఏదైనా శస్త్రచికిత్స చేయించుకోవడం, ఇటువంటివన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. ప్రతినిత్యం కూడా సూర్య నమస్కారం చేసుకోవాలి. ప్రతి శనివారం శనేశ్వరుడికి తైలాభిషేకం, నూనె పోసి అభిషేకం చేసుకోవాలి. శివుడిని ప్రతినిత్యం కూడా